వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో జరిగినటువంటి ఘటన యావత్ రాష్ట్రాన్ని కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టేస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి మానవ సంబంధాలు మంట కలిసిపోవడం కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుంది అన్నటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. ప్రస్తుతానికైతే మనము ఇక్కడ ఎవరైతే మృతుడు అశోక్ ఉన్నాడో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. తల్లిదండ్రులు కూడా ప్రస్తుతానికి ఇక్కడే ఒక పూరి గుడిసెలో ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి చూస్తే మాత్రం చాలా దీనంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ అశోక్ ఎంతో ఒక అమాయకుడైనటువంటి వ్యక్తి, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి పాపానికి తన కుటుంబ సభ్యుల్ని కూడా ఆగం చేసినటువంటి పరిస్థితి అని చెప్పంటున్నారు. ఇప్పటి వరకు తనకు కూడా కొంత దిక్కు ఈ మొక్కు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ భార్యాభర్తలు ఇద్దరు వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత కొడుకులు కూడా కొంత చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ కట్టుకున్న భార్యే తన కొడుకు అశోక్ను కూడా కడతీర్చడం పట్ల కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఉన్న కొడుకు కళ్ళ ముందు ఉన్నా కానీ ఎంతో సంతోషంగా మాకు చేతగాకున్నా కళ్ళ ముందు ఉన్నటువంటి కొడుకు కడుపు నిండా ఉండే చూసుకునే విధంగా మేము ఉండేవాళ్ళము. కానీ ఆ కొడుకునే తన కోడలే అతి దారుణంగా చాలా తీవ్రంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ బంధువులందరూ ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్లకు ఒక ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి మనం కనుక్కుందాము. ఎందుకంటే వాళ్ళ కొడుకు ఎట్లాంటి వాడు, వాళ్ళ కోడలు ఎట్లాంటిది, నలుగురు పిల్లలు, అసలు చిన్న పిల్లలు, ఆ పిల్లల్ని కూడా ఒక దుర్మార్గపు వ్యక్తిగా తను వాళ్ళ కోడలు మిగిలింది. ప్రస్తుతానికైతే కొడుకు తను విగతజీవిగా మారి కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు. కానీ ఆ తల్లిదండ్రుల యొక్క ఆ కష్టాలు మాత్రం, వాళ్ళ యొక్క ఆవేదన మాత్రం అంతా ఇంత కాదు. ఒక్కసారి ఇక్కడ అశోక్ తండ్రి మనతో ఉన్నారు, ఒకసారి వారితో మనం మాట్లాడదాం. అన్న, ఇప్పుడు పెద్ద మనిషి, ఇప్పుడు మీ కొడుకు అశోక్ చాలా అమాయకుడు అని చెప్పి అందరూ అంటున్నారు. ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి కడదాకా తోడుంటుంది, కన్న పిల్లలకు ఒక తల్లిగా మీకు కూడా ఒక ఆదిరుగా ఉంటుందని చెప్పి మీరు అందరూ అనుకొని కూడా పెద్ద మనసు చేసుకొని పెళ్లి చేశారు. కానీ చివరికి వచ్చేసరికి ఇంత దారుణమైనటువంటి విచిత్ర పరిస్థితులు, మిమ్మల్ని ఆగం చేయడమే కాదు మీ కొడుకును తీర్చింది, పిల్లల్ని ఆగం చేసింది, మీకు కూడా మీ కన్న కొడుకు లేకుండా చేసింది. పిల్ల తండ్రి వదిలిపెట్టింది, పిల్ల తండ్రి తల్లి మేము బాగా పిల్లగానికి బాగా ఇష్టపడినది, ఇది తగ్గడానికి కారణది. అయ్యో ముట్టుకున్నాం, ఏం లేదు సార్ మాకు అంతే, మాకు వచ్చింది చెప్పినాము, మాది వచ్చింది అంతే, మాది వచ్చింది అంత, మాది వచ్చింది పోయినా అంత, వచ్చింది వాళ్ళు కొట్టుకొని చేయలే, వాళ్ళు చండుకొని చేయలే, మాకు చెప్పానికి పిల్లలు చెప్పాలి చెప్పాలని అయ్యో విరిగాము అంతే. కానీ ఇద్దరు సార్ అది ముగించినాం. మరి మీ కోడలు ఎట్లాంటిది? మీరు కొడుకు ఇక తన ఇంటి దగ్గర ఉంటలేడట కదా? అబ్బో గంపగయ్యాడి, గంపగయ్యా అందరూ జైల్లో ఉండాలి, దేశం అంతా జైలు ఉండాలి, జైలు ఉంటే మాకు నిమ్మలం ఉంటుంది, జైలు ఉండాలి. మమ్మల్ని అది మేము ఎప్పుడు వచ్చి మేము వచ్చేది కదా సార్, అంతే సంగతి. ఇంతకీ బాగా వచ్చినప్పుడు అలా దాని మంట కాగలేక చెప్పి కప్పి కొట్టి వచ్చి గుడి చేసుకున్నాం సార్, గుడి చేసుకుని పోతాను సార్. మా ఏది ఇబ్బంది తెలియదు, మాకు ఏది తెలియదు. ఓకే ఓకే. ఇక్కడ కోడలు యొక్క వ్యక్తిత్వము సరిగా లేకపోవడంతో అక్కడ ఉండలేక ఎండకు ఎండుకుంటూ, వానకు దడుచుకుంటూ, చలికి వణుక్కుంటూ ఒక పూరి గుడిసె వేసుకొని మొత్తం బయట కూడా అంతా ఏమన్నా ఏ పాము పుట్ర అన్నీ వచ్చినా కానీ ఇక్కడ దిక్కున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా తనకంటే ఎక్కువగా ఈ విషపూరితమైనటువంటి జీవులే ప్రమాదం కారణం కాదన్నటువంటి ఒక భావన కూడా వీళ్ళకి కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళు చెప్తుంటే మాత్రం ఇంకా చాలా ఇబ్బందికర పరిస్థితులు. ప్రస్తుతానికి ఇక్కడ కడదాకా తోడుండాల్సినటువంటి భార్య కట్టుకున్న భర్తను కడతీర్చింది. కానీ రెండు కాళ్ళు కూడా చచ్చుబడిపోయి ఇరిగిపోయినటువంటి నేపథ్యంలో కూడా తను వృద్ధాప్యంలోకి వెళ్ళిన భర్తను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ, తినని భర్తకు కూడా అన్నం తినిపించుకుంటూ, ఈ వయసులో కూడా పలువురికి ఆదర్శంగా ఉన్నటువంటి తన అత్త మామల్ని చూసి కూడా నేర్చుకోవాల్సినటువంటి ఆ యాదలక్ష్మి కట్టుకున్న భర్తనే కడతీర్చి విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయి బయట వ్యక్తుల సోపది బట్టి తను ఉన్నటువంటి విలువైన జీవితాన్ని నాశనం చేసుకున్నట్టుగా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికి అశోక్ వాళ్ళ తల్లి అలాగే యాదలక్ష్మి వాళ్ళ అత్త మనతో ఉన్నారు. ఒకసారి ఎందుకంటే తన కొడుకు లేకపోవడం వల్ల పుట్టెడు దుఃఖంలోకి మునిగిపోతున్నారు. ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కానీ కన్న కొడుకు కళ్ళ ముందుంటే ఆ పరిస్థితి వేరే ఉంటుంది. కానీ ఇక్కడ కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు. వృద్ధాప్యంలో ఎంతో కొంత తోడుంటారు. ఎంతమంది బంధువులు ఉన్నా కానీ కొడుకులకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. కొడుకు ఉన్నాడన్నటువంటి ఒక ధైర్యం అయితే మొన్నటి వరకు ఉండేది. కానీ ఇప్పుడు ఆ కొడుకు లేకపోయేసరికి కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో తెలుసుకుందాం. ఏమైందమ్మా ఇప్పుడు మీ కొడలు ఇంత దారుణానికి పాల్పడ్డది, మీ కొడుకును కూడా పరిస్థితి, పిల్లలు అనాథలయ్యారు, దీన్ని ఎట్లా చూస్తున్నామ్మా? ఎట్లనే కానీ దేవుడా, నా కొడుకు దేవత మేమెవరం తండ్రి, దాన్ని ఊరికి రానియొద్దు బాంచను, మాకు పానగండ ఉన్నది అయ్యా మీ కాలు మొక్కుతా, మమ్మల్ని ఏ రాత్రో
మాకేమో లిక్కులేరు కాళ్ళు మొక్కుతో అయ్యా మాకు గంజి వచ్చేటోళ్ళు లేరు తండ్రి. ఓ తండ్రి దాన్ని ఊరికి రానివద్దు వాంచను. మాకు పానగడ్డ ఉన్నది నాకు నా భర్తకు. దాని పిల్లలు వద్దు అది వద్దు నా కొడుకు పోయినాక వాళ్ళు జైల్లోనే ఉండాలి మేము దాకా తండ్రి. అది మా ముఖం చూడొద్దు, మేము దాని ముఖం చూడొద్దు సారు సారు. ఇక్కడ మరికొంతమంది వాళ్ళ బంధువులు ఉన్నారు, ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఏం జరిగింది అసలు అమ్మ? ఇప్పుడు ఎందుకంటే మా అన్న మా వదినే వాళ్ళకి ఏ కట్టం వచ్చినా మేము చూసుకుంటాం. వాడు ఆ నోట్లో నాలుగే లేనోడు, వాడు అమాయకుడు. వాడు ఎట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, 4 పిల్లలు. ఎప్పుడు పంచాయతీ వచ్చినా మేము వచ్చి ఉట్టిగానే బెదిరించిపోయేది. గంతే మంచిగుండు అశోక్ మంచిగుండు 4 పిల్లలు అనేది. వాడి మేదుగుడు వాడు ఎట్లా చేసిందో అవన్నీ. ఆ పిల్లలు ఈ ఊరు కద్దు, అది ఈ ఊరు కద్దు. వాళ్ళకి ఈ ఊళ్ళే అసలు స్థానమే అద్దు. వాళ్ళు బతికిన రోజులు వాళ్ళకి భయపడుకుంటా బతుకుతాను. అక్కడ ఉండేటోడు మా అన్న. వాళ్ళు ఇళ్ళ కొడుతానే ఇక్కడ కచ్చిగొగ్గి స్థితిలో ఉన్నాడు మా అన్న. మా ఇంట్లో మా పెద్ద అన్న, మేము 7గురం. మా తల్లికి పుట్టిన వాళ్ళు 4 అక్క చెల్లెలు 3 అన్నదమ్ములం. దయచేసి అన్న వాళ్ళని అయితే ఇక్కడ అస్సలద్దు. వాళ్ళకి ఇల్లు వద్దు, వాళ్ళకి ఊరద్దు, వాళ్ళకి ఏదద్దు. మా అన్న సంపాదించింది, మా నాన్న సంపాదించింది వాళ్ళకి అస్సలద్దు. తాతమ్మ సొమ్ము ఎవరిదైనా వాళ్ళకి ఇయ్యము. తరచు గొడవలు ఎందుకు వస్తున్నాయేమో, భార్య భర్తలకు ఎందుకు గొడవలు ఉన్నాయి మనకు తెలియదు. ఇక మనం ఎప్పుడు చూడలే, మనకు తెలియదు అది. ఆ గొడవల గురించి మాది పొరుగురాయ. మేము ఎట్లా చూస్తాం? లోళ్ళు అంటే అత్తమి కాసేపు మాట్లాడితే ఇటు అటు అంటే మా అన్నను మా వదిన కొట్టిండ్లంటూ వచ్చేది, మాట్లాడేది పోయేది. మా అన్న కొడుకు ఈడు పిలిచేది, మాట్లాడేది, గద్దరిచ్చేది, పోయేది, కొట్టపోయేది. కాకపోతే మా బెదిరిచ్చేది, ఇచ్చేది. అంతే. మంచిగా ఉండాశోక్, ఇది నీకే అది నీకే, ఉన్న తమ్ముడు అని మాట్లాడేది. అంతే, మౌనంగానే ఉండేది. కానీ అది ఏం మాట్లాడకపోయేది. అదేం మాట్లాడకపోయేది. ఎన్నడున్నా అనుకున్నాం, అట్నే చేసింది అది. ఇక అంతే. ఆ పిల్లలు అద్దన్న మాకు. ఆ పిల్లలు ఎవరికి రవిడి పిల్లలు. వాళ్ళతో పిల్లలకు వాళ్ళకి భయం ఉన్నది. ఆ ముసళ్ళు ఎట్లా బతారు వాళ్ళు? ఎవరు చేసి పెడితే బతారు అవగట్లా. అందుకే ఆ పిల్లలు అద్దు, ఈ ఊరు అద్దు, వాళ్ళకి ఈ పిల్లలు జాగద్దు, ఏదద్దు. మేము కోరుకునేది కాదు మిమ్మల్ని. ఇక్కడ చిన్న పిల్లల్ని కూడా, అంటే ప్రపంచం తెలియని పిల్లల్ని కూడా తను ఒక హంతకుల్ని, చిన్నప్పుడే ఒక హంతకుల్ని తయారు చేసినటువంటి ఒక దుస్థితిలోకి పిల్లల్ని నెట్టిందని చెప్పి అంటున్నారు. వాళ్ళ బంధువులు కూడా చాలా మంది ఉన్నారు. ఒకసారి ఏమైందమ్మా అసలు? నిజంగా ఏమైతే నీకు వదిలేద్దా? అన్న వదిన. మరి ఏందమ్మా, ఎందుకు వీళ్ళ గొడవలు వచ్చేది? ఆమె వ్యక్తిత్వం ఎట్లాంటిది? ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి? మీ అన్నను తను విగతజీవిగా మార్చడానికి కారణం ఏమనుకుంటున్నారు? మా అన్న ఒక సంవత్సరం నుండి హైదరాబాద్లో పని చేసుకుంటూ నెల జీతం పంపిస్తాడు వీళ్ళకి. పండగకి కూడా రాలే. పండుగ అయిపోయినాక వచ్చిండు. ఆమెకు పైన బయట అఫైర్స్ ఉన్నాయి. మా అన్నకు తెలిసింది, అయినా అడగలేవాడు. ఫోన్ కాల్స్ ఇక వస్తా అంటే ఎవరు వీళ్ళు, ఎందుకు చేస్తాను? నాకు కూడా కొన్ని తెలిసినాయి. ఎందుకు ఇట్లా చేస్తానో నువ్వు, నేను నిన్ను నమ్మి వదిలేసిపోయినప్పుడు నువ్వు నమ్మకంగా ఉండాలని చెప్పి మా అన్న దాన్ని కోప్పడం జరిగితే 2 రోజుల నుండి ఇదే విషయంలో గొడవ అయితే అది పోలీసులో నన్ను టార్చర్ చేస్తాడని పిలిపించింది. పిలిపిస్తే వాళ్ళు కూడా వచ్చిళ్ళు. నువ్వు మంచిగా ఉండమ్మా, వానితో ఎందుకు లొల్లి పెట్టుకుంటాను అని చెప్పి ఆ పిల్ల ఆమెకు భర్తకి ఇద్దరికి నచ్చ చెప్పి వెళ్ళిపోయాళ్ళు. ఆమెను కూడా కోప్పడ్డారంట. మేమేమైనా పనుల్లో మా అమ్మ ప్రతిదానికి ఫోన్ చేస్తావు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి ఆమెను కూడా కోప్పడ్డారు. అయిపోయింది. వాళ్ళు రిటర్న్ వీళ్ళకు సమాధానం చెప్పి చెప్పి రిటర్న్ స్టేషన్ పోక ముందుకే మెయిన్ ఆమెకు అక్రమ సంబంధం వల్లనే మా అన్న. ఆ పిల్లలు కూడా మా డాడీని మేమే వద్దు మా డాడీ అని చెప్పేసి అన్నారు. మా అన్నకు పుట్టిన పిల్లలు మా అన్న మాకొద్దు. ఆమె చేయబట్టి మా అన్నకు 1కి 2 పనికి పోయి వచ్చినాక అబద్ధాలు చెప్తే మా నాన్నను మా అమ్మని కొట్టేది. పిల్లలు కాదు, భార్య భర్త, అన్న వదిన. మీ అమ్మ నాన్న నీతో ఉంటా అని చెప్పి ఒక రోజు లొల్లి పెట్టుకొని వెళ్ళిపోయింది. ఎందుకురా నువ్వు మా అమ్మ ఈ సంవత్సరం నువ్వెందుకు చేసుకోవాలని మా అమ్మ మా నాన్న వచ్చి ఈడ ఉంటారు. ఈడున్నా కూడా ఒక్కరోజు మా నాన్న అయ్యో మారను అత్త మా అమ్మ మంచాలకి వెళ్ళి లేవది. ఒక్కరోజు కూడా బుక్కడ అన్నం పెట్టలే. మా ఇంటి పక్కన చిన్నమ్మ పండుగలకు వండుకున్న దాంట్లో ఇంత చేసేది. వాడు పిల్లం మాటలు పట్టుకొని అమ్మ నాన్నని దూరం చేసుకున్నాడు, నా బలగాన్ని దూరం చేసుకున్నాడు. వాని కుక్క వాడిని గిలగిల కొట్టుకునేటట్టు చేసి వాడిని బిడ్డలు కొట్టుకుని వాని మనిషి అంటే ఆ పిల్లలు వాని పేరు మీద బతకొద్దు ఈ ఊళ్ళే. వాడిని నేను పలానోని పిల్లమని చెప్పుకోవద్దు. ఈ ఊరికి వచ్చి నేను పలానోని కొడుకుని పిల్లలమని వాళ్ళు చెప్పుకోవద్దు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊరికి రావద్దు. పిఎస్ వాళ్ళు అయితే దానికి బేలు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. దానికి అవ్వయ్య లేరు, అన్నదమ్ములు లేరు. అది ఎట్లా పిఎస్ నుండి బేలు తీసుకొని వస్తుందో అస్సలు న్యాయం జరగాలి. నాన్నకు అస్సలు బేలు రావద్దు. ఆ పిల్లలు కూడా అవసరం లేదు నాకు. నేను నాన్నకు
బతుకుతే బతుకుతాడు అని మా ఆయన అప్పుడు కొన ప్రాణాల మీద ఉన్నాడు. మీ అన్న అని చెప్పి తీసుకొని వచ్చిండు. మా అన్న మంచిదే పిల్లల్ని ఉంచుకొని కొడతా అనుకున్నా, కానీ ఆ పిల్లలు కూడా పొత్తుగూడిలో ఆ పిల్లలు మాకొద్దు. అది ఎన్ని రోజులకున్నా మళ్ళా మా అమ్మను మా నాన్న ఆ భయానికే ఇడికి వచ్చిళ్ళు. మళ్ళీ అదే విధంగా నాన్న చెట్టేద్దాం మనిషి వయసునే నాన్న అది నా అమ్మ నాన్న గ్యారంటీ లేదు. అది ఎట్టి పరిస్థితిలో బయటికి రావద్దు. పిఎస్ వాళ్ళకి ఒక్కటే దండం పెడతానా, ఆ దాన్ని ఎవరైతే బేల్ మీద తీసుకుపోతారో దానికైతే అన్నదమ్ములు అస్సలు లేరు, అవ్వే లేరు, పాలలు లేరు, చుట్టపళ్ళు లేరు, ఎవ్వరు లేరు. అనాథ అది. ఎవరు లేనప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఎట్లా పెళ్లి చేసుకున్నారు మీరు? లవ్ మ్యారేజ్. అక్కడ మా అన్న గన్పూర్లో మా బాబాయ్ మా మేనత్త ఉంటారు. వాళ్ళక్కడ చదువుకుంటా వాళ్ళతోనే వండుకుంటా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నాడు. అది అక్కడనే పరిచయం అయింది. ఇంటికి తీసుకొచ్చుకుంటే అయ్యో నా కొడుకు కదా అని మా అమ్మ మా నాన్న మా బాబాయ్ మా మామయ్య వాళ్ళందరూ కలిసి పెళ్లి చేసిళ్ళు అట్లా పరిచయం. అది ఎవరితో తెలియదు ఇంతవరకు. దాని అవ్వగారి ఇల్లు ఏడుంటుందో మాకు తెలియదు, దాని బలగం ఎట్లుంటుందో మాకు తెలియదు. అది పోదు, వాళ్ళు రారు. దానికి ఎవ్వరు ఉన్నారా లేరా అసలు మొత్తం? దానికి అమ్మ నాన్న లేరు. దాని అన్న దాని పెళ్ళైన వాళ్ళ అమ్మ కరోనా టైం పోయింది, వాళ్ళ నాన్న చిన్న వయసులో ఎవ్వరు లేరు ఆమెకు. ఆమెకైతే ఎక్కడ పెరిగింది, ఎట్లా తీసుకొచ్చుకున్నారు? వాళ్ళ అమ్మ పెళ్ళైనాకనే, ఈమె మా వదిన పెళ్ళైనాకనే చనిపోయింది. ఒక 2-3 పాపలు పుట్టినాక కరోనా టైం. వాళ్ళ అన్న పెళ్ళైన కొత్త, మా వదిన పెళ్లి చేసుకున్న కొత్తలా ఫస్ట్ పాప పుట్టినాక వాళ్ళ నాన్న మా వదిన చిన్న ఆమెకి ఎవ్వరు లేరు. ఆమెకు మాత్రం బేలే అస్సలు ఇవ్వద్దు, ఆమెను బయటికి పంపొద్దు. ఆమె ఇప్పుడు మా అన్నను వచ్చి చూడాల్సిన అవసరం కూడా లేదు. మా అన్న అనాథ చేసి 11-12 ఏళ్ళు నాన్నతో బతికింది. అయ్యో ఒక్క మాట ఏడవలేదు. ఎట్లా దున్నపోతు కూర్చున్నట్టు కూర్చున్నది. అది ఇప్పుడు వచ్చి నాన్నను చూడొద్దు, నాన్న మనిషి అంత ఉండాలంటే వాళ్ళ 5గురికి శిక్ష పడాలి. వాళ్ళ 5గురికి శిక్ష పడితేనే నాన్న ఆత్మకు శాంతి. నాన్నను గిల కొట్టుకునేటట్టు చేసింది. బట్టలు లేక ఏం లేక స్నానం చేసుకొని కూర్చున్న మనిషి అమ్మించి వెనకకెళ్ళి బిడ్డ తల్లి ఇద్దరు గుంజాం సార్ మేమే అని పిఎస్ఎల్లకు ఉన్నట్టు చెప్పి వాళ్ళు ఏం న్యాయం చేస్తారు నా తల్లిదండ్రులకు? నాన్న మనశ్శాంతికి చేయాలి సార్. ఇక అంతే. ఎంతటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అంటే, చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది, ఆ తర్వాత అన్నదమ్ములను కోల్పోయింది, ఆ తర్వాత కరోనా టైంలో తల్లిని కోల్పోయింది. ఇక్కడ పెళ్లి చేసుకొని భర్తతో ఏమైనా సుఖంగా ఉందంటే తనే భర్తను. ఇట్లాంటి పరిస్థితులు అంటే ఒక ఆడది ఇంట్లో ఉంటున్నారంటే ఎంతో మందికి సంతోషం. లక్ష్మీదేవి పుట్టిందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు. కానీ ఒక కరాల నృత్యం చేసి కుటుంబాన్ని, తన పుట్టిన కుటుంబాన్ని కూడా కకావికలం చేసింది. అలాగే మెట్టిన కుటుంబాన్ని కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలోకి తెచ్చింది. ఆడపిల్ల పుడితే ఇటు పుట్టినిల్లు మెట్టినిల్లు రెండూ తరిస్తాయని చెప్పి అంటున్నారు. కానీ ఇట్లాంటి ఆడది పుట్టి 2 కుటుంబాలను కూడా ఒక జీవోత్సవంలా చేసినటువంటి పరిస్థితి. ఉన్న కొడుకును కూడా తల్లిదండ్రులకు దూరం చేసి వాళ్ళకు కూడా ఎట్లాంటి దిక్కు దివాన లేని వ్యవస్థను కూడా తయారు చేసినటువంటి ఒక దుర్మార్గపు స్త్రీ ఎవరైనా ఉందంటే ప్రస్తుతానికి ఆ యాదలక్ష్మి అని చెప్పి అంటున్నారు. తన సోదరి పుట్టెడు దుఃఖంతో ఉంది. ఎందుకంటే అన్న ఎంత అమాయకుడో, తనను ఈ కష్టపడకుండా కానీ దూరం ఉన్నా కానీ తన భార్య ప్రవర్తన తెలిసి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండి కూడా తనలో తనే కుమిలిపోతున్నటువంటి నేపథ్యంలో తను కొంత మందలించాడు. కానీ అప్పటికే తనను ఈ హింసలు పెడుతున్నా అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి కూడా కొంత సర్ది చెప్పినటువంటి పరిస్థితి. పోలీసులు అటు స్టేషన్కు వెళ్ళినరో లేదో కానీ వచ్చి చూసేసరికి తన భర్తను మళ్ళీ పోలీసులు తిరిగి వస్తారని చెప్పి అనుకోలేదు. కానీ ఈసారి మాత్రం తన భర్తను కడతీర్చినటువంటి విషయాన్ని తెలిసేసరికి కూడా పోలీసులు వాళ్ళు వచ్చి అశోక్ యొక్క కూడా చూసి ఇక్కడ పంచనామామిత్రం వరంగల్ ఎంజిఎంకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి దీనస్థితి, ఎందుకంటే పిల్లల్ని కూడా ఒక ప్రయోజకులు చేస్తారు ఎవరైనా తల్లి, కానీ ఇక్కడ పిల్లల్ని కూడా ఒక రాక్షసులుగా తయారు చేసి కన్న తండ్రిని ఒక దుర్మార్గపు ఆలోచనలు కలిగినటువంటి పిల్లలుగా తయారు చేసిందంటే ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇక్కడ ఉంటుందో మనకు ప్రస్తుతానికి తెలుస్తుంది. గ్రామాలు అనేవే, ఒక పల్లెలు అనేవే ఒక పట్టు కొమ్మలు లాంటివి దేశానికి. కానీ ఇప్పుడు గ్రామాలలో కూడా విచ్చలవిడితనం పెరిగి గ్రామాలు కూడా ఒక వినాశనం వైపు అడుగులు వేస్తున్నాయనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుంది. గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు కూడా కొంత తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడే కొంత హెచ్చరించాల్సినటువంటి వ్యవస్థ కూడా గ్రామాలలో గతంలో ఉండేది. కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేకపోవడంతో ఇక్కడ విచ్చలవిడితనం పెరిగి అయిన వారందరినీ కూడా దూరం చేసుకునేటువంటి ఒక అతి దారుణమైనటువంటి వ్యవస్థలోకి గ్రామాలు కూడా వెళ్ళిపోతున్నాయనడానికి కూడా ప్రస్తుతం నిన్న అశోక్ యొక్క
ప్రధాన కారణంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎవరైనా సరే విచ్చలవిడితనం ఊళ్ళో చేస్తున్నారంటే గ్రామ పెద్దలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు కానీ హెచ్చరించి వాళ్ళని ఊరి బయటికి తరిమేయాల్సినటువంటి అవసరం ఉండేది. గతంలో కూడా ఉండేది. ఎవరైనా ఇట్లాంటి దుర్మార్గ పనులు చేసినటువంటి వాళ్ళను సానికొంపాలని చెప్పి ఊరు బయట పెట్టేది. అట్లాంటి చేసినటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఈ గ్రామాలు మంచిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెడిపోకుండా ఉండేటువంటి పరిస్థితి. కానీ అందమైనటువంటి అమ్మాయిలను అలాగే చిన్న చిన్న పిల్లల్ని కూడా యువతలకు ఎరవేసి ఒక విచ్చలవిడితనం కూడా జరుగుతున్నటువంటి ప్రస్తుత కాలంలో కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అలాగే గ్రామస్తులో ఉన్నటువంటి మహిళలు కూడా చాలా తీవ్రంగా దృష్టి పెట్టి ఇట్లాంటి అమాయక కుటుంబాలను కూడా కాపాడాల్సినటువంటి పరిస్థితి ఈ సంఘటన తెలియజేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితులు మాత్రం రాబోయే రోజుల్లో జరగకుండా ఉండాలంటే మాత్రం అందరూ మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఇరుగుళ్ళు పొరుగుళ్ళు మంచిగా బతుకుతూ సమాజానికి ఆదర్శంగా నిలవాల్సినటువంటి అవసరం కూడా ఎంతో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో ఉండలేక చాలామంది తలదించుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయంటే అతిశయోక్తి లేదు. ఇట్లాంటి వాతావరణం రాకుండా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఏదేమైనా ఇట్లాంటి సమాజం మాకొద్దు, ఇట్లాంటి వ్యక్తులు మళ్ళీ మా ఊళ్ళోకి అడుగు పెట్టొద్దు. పోలీస్ స్టేషన్కు వెళ్ళినటువంటి ఆమె అక్కడే జీవోత్సవంలా ఉండాలి తప్ప జైలు శిక్ష అనుభవించాలి. అట్లాంటి రాక్షసమైనటువంటి పిల్లల్ని తయారు చేసినటువంటి ఆ పిల్లలు కూడా మాకొద్దు అన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి గ్రామాల్లో కూడా కొంత విచ్చలవిడితనం అనేది పెరుగుతుండడం వల్ల గ్రామస్తులు కూడా కొంతమంది మండిపడుతున్నారు. అసలు ఏం చేస్తే మళ్ళీ గ్రామాలు పూర్వ వైభవం సాధిస్తాయన్నటువంటి విషయాల్లో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం మాట్లాడదాం అన్న. ఇక్కడ అసలు మాది సొంత ప్రాపర్ మీదికొండ గ్రామం మాది. ఇలాంటి వ్యవస్థ నడవద్దంటే చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయనుకో నేను హీరో నేను ఎంపీ ఎమ్మెల్యే అని ఉరుకుతారు కదా, అలాంటిది కాకుండా ఇలాంటి విషయంలో యాక్షన్ తీసుకుంటే బాగుపడుతుంది. సమాజం పెరిగేది ఉన్నది. పుట్టబోయే వాళ్ళకి ఏం నేర్పుతాను మీరు ఏం నేర్పుతాను? కొట్టుకునుడు తిట్టుకునుడు ఇది కాదు. నా లెక్క ప్రకారంగా ఈడ ఉన్నోళ్ళందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తానా, ఈడ ఉన్నోళ్ళందరూ ఇంకొక ఇల్లు ఇలా కావద్దు అని అంటే ఒక్కసారి లొల్లైందంటే యాక్షన్ తీసుకోవాలి. నేను 100కి ఫోన్ చేస్తా. మా మీదికొండలో ఎలాంటి లొల్లులైనా కూడా 100కి ఫోన్ చేస్తా, ఇమీడియట్లో వస్తారు. ఈరోజు ఏంది ఈ సంగతి? ఈరోజు ఒక నిదర్శనం కావాలి. పెద్ద పెండాలో ఉన్నటువంటి మానవులు మార్చుకోవాలి. గుణతత్వాలు మారాలి. ఇకనైనా మారాలి, ఇప్పుడైనా మారాలి. ఈ సంఘటనతో మారాలి. వచ్చి అయ్యో అవ్వో ఏడవంగానే సరిపోదు, లేచిరాడు. వాళ్ళు లోపల ఉన్నారు, మీరు ఏడుతాను. దేనికోసం ఏడుతాను? ఎందుకు ఏడుతాను? నాకు కావాలి. టెల్ మీ, మీరు ఏం చేసిరు? అంతకుముందు ఏం చేసిరు? లొల్లి అయినప్పుడు ఏం చేసిరు? న్యాయమే మరి, నేను మాట్లాడే న్యాయం. ఎవరు కలగనలే. ఆల్రెడీ లొల్లైంది, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. అప్పుడేం చేసిరు? ఇప్పుడేం మాట్లాడుతారు? ప్రస్తుతానికి ఈ సంఘటన జరిగిన తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి మహిళలు కూడా చాలా ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. ఒక ఆక్రోశం అయితే కనిపిస్తుంది. ఏం జరిగింది అసలు ఒక్కసారి మనం మాట్లాడదాం. మహిళలు కూడా ఈ సంఘటన చాలా ఇట్లాంటి ఆడది ఉండడము ఇక్కడ ఊరికి కూడా మంచిది కాదని చెప్తుంటున్నారు. ఏం జరిగిందమ్మా? అసలు ఏం జరుగుతుంది చెప్పు. అసలు ఇట్లాంటి వ్యక్తులను ఎట్లా చూస్తున్నారు మీరు? మేము ఇంట్లో చూస్తామన్నా న్యాయమే మాట్లాడతాం, అన్యాయంగానే మాట్లాడతాం. దాన్ని ఏం మేము సమర్థించుతలేము. ఆమె మేము ఉంటే మేము అందరం మహిళలు కలిసి మేము కొడుతుమో, మేము ఏం చేస్తామో, మా ఊరు తరపున మేము ఏం అన్యాయం చేస్తామో న్యాయం చేస్తామో అసలు చూడనీయకుండానే పోలీసు వాళ్ళు తీసుకుపోయి దాన్ని జైల్లో పెట్టిళ్ళు. పిల్లల సైతం తీసుకొని పోయి అదే ఆమె చెప్పిందని మా ఇండ్లు అక్కడ, దాని ఇల్లు ఇక్కడ. మేము అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరికి వెళ్ళిపోయింది. ఆమె తీసుకొని పోయిండ్లు. పోలీసు వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. మేము తిడతా అంటే కూడా పోలీసు వాళ్ళు కూడా ఒక్క ముక్క ఇట్లా సమాధానం కూడా మాకు ఎవరు చెప్పలేదు. నిన్న మేము వచ్చి చాలా సేపు తిట్టినాం. దాన్ని తీసుకుపోయినాక 6:30 లోపు దాన్ని తీసుకొని వెళ్ళిపోయాళ్ళు. ఆమె కొద్దిసేపు ఉంటే ఆమె మీద దాడి ఆడికి జరిగిందట. ఒక ముగ్గురు మహిళలు కలిసి రాళ్లతో కొట్టిల్లట. దాన్ని 2 రాళ్లతో వేయంగానే మోకాలకు దాకంగానే లేచిందట. అంతసేపు కూకొని చూసుకుంటున్నదట. ఇంకొకళ్ళు ఉండి మొగాయననే నువ్వు ఇట్లా చేసి ఇంకా అట్లనే ఉన్నవేమని ఆయన తన్నిండట. అట్లా జరిగినాక కాసేపటికే ఇక పోలీసు వాళ్ళు కరెంట్ ఆఫ్ చేసి ఆమెను జీబులు ఎక్కించి తీసుకెళ్ళిళ్ళట. అప్పుడు మేము కరెంట్ వచ్చినాక మేము అక్కడికి అందినాం. మాకు తెలియదుగా, మేము విన్నది మీకు చెప్తానమన్నా. ఇదే జరిగింది అక్కడ.
కానీ మేమేం అన్యాయం ఆమె అట్లా చేసినా ఆమెతోటి మేము సమర్థంగా మేము మాట్లాడమన్నా మేము ఆడోళ్ళమే మేము సంసారాలు చేస్తాను మాకు భర్తలు ఉన్నారు. పిల్లల పరిస్థితి ఏందమ్మా? ఏమున్నది దానికే తెలవాలన్నా దానికే తెలవాలి. అది దాని పిల్లల గురించి కూడా ఆలోచించకుండా దాని సుఖాన్ని చూసుకున్నది. అది పిల్లల గురించి ఆలోచించాలి అన్న. దానికి అంత బలిపోతే మొగన్ని పిల్లల్ని వదిలేసి ఎవరితో వెళ్ళిపోయినా అయిపోవది. ఎందుకు ఆ పిల్లలను చేతులను కట్టేయమని చెప్పుడు ఇవన్నీ చేసి పోరగాళ్ళకు చేతులు కట్టి నేర్పించిందట. పిల్లలు పోయే చెప్పిల్లని చెప్తాను అన్న ఇండ్లల్లా. ఏం చెప్పినట్టమ్మా? మా డాడీ అని చెప్పి పెద్ద పోరి నా ఎత్తుంటది ఆ పెద్ద పోరి ఆ పోరి పోయి మా డాడీ రండి అని చెప్పి పిలిచిందట. వాళ్ళు వచ్చి వాళ్ళందరూ కూడేసరికి పోయి ఉన్నాడు ఆయన. ఇక అక్కడ మనకి ఏం తెలియదు. ఇక మనం ఏం చెప్పినాడమ్మా పిల్లలు? ఏం చెప్పినాడా? వాళ్ళ మా బంధువుల దగ్గరికి వెళ్ళి పిల్లలే కాలు చేలు కట్టేసిరా? కాలు రెక్కలు కట్టేసిండ్లాట పిల్లలు. ఈ ఇంటిని కొల్లలు పిలిచిండ్లాట. మా అమ్మని మా నాన్న గొడవ పెట్టుకుంటాను రాండి అక్క అంటే వాళ్ళు గొడవ పెట్టుకున్న కాడికి ఎందుకే పోన్లే అని వాళ్ళంటే మా నాన్న అని వాళ్ళతో చెప్తానులాట. ఇక అప్పుడు ఏం చేసిరు ఇప్పుడు తల్లి ఇతని అంటే ఇట్లాంటి టైంలో మరి పిల్లలు ఏం చేసినట్టమ్మా? పిల్లలు కూడా కాళ్ళు చేతులు కట్టేసిండ్లట. కాళ్ళు చేతులు కట్టేసినాక ఎంత లావుతాడని ఏం చేయలేడు. మేము పోయే వరకు మా ఇండ్లు అక్కడక్కడ మేము దగ్గర వాళ్ళమే. దూరం ఇండ్లు ఉన్నాయి. ఇక మేము వచ్చే వరకే ఎక్కడిదక్కడ పోయిండ్రు. పోలీసు వాళ్ళు తీసుకొని పోయిండ్రు. సారు అది పుట్టింది ఎక్కడో పెరిగింది ఎక్కడో పడ్డది ఎక్కడో దాని పూర్వం రావద్దు. దాని వంశమే రావద్దు. దాని వంశమే రావద్దు ఇక్కడికి. మీరు ఇప్పుడు వచ్చి చెప్పిపోతారు రేపు వస్తారా రారు. అందుకొరకు తరతరం ఈ పొలం దాటద్దు. ఇంతటి వాటి అంటే ఒకవైపు పిల్లల జీవితాలు ఆగమ్య గోచరంగా మారినాయి. అలాగే తన జీవితం ఉన్నది. ఇట్లాంటి తన జీవితం కూడా ఆగమ్య గోచరంగా మారింది. ఇట్లాంటి వ్యక్తులు మాత్రం మళ్ళీ ఈ గ్రామంలోకి రావద్దన్నటువంటి విజ్ఞప్తి కూడా ఇక్కడ పోలీసులకు చెప్తున్నారు. మరోవైపు ఇట్లాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ఇట్లాంటి దుర్మార్గపు మహిళలకు మాత్రం కఠినంగా శిక్ష పడాలని చెప్పి ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.